ऐं ग्लौं ऐं नमो भगवते वार्ताळि वार्ताळि वाराही वाराहि। సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామాల కూడా వినిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానము సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయము. వారాహిదేవి ఈ చిత్రంలో మీరు చూస్తున్నది వారాహిదేవి. ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియయే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి సైన్యాధిపతి దండనాథ పేరుతో పిలువబడే వారాహిమాత శంఖము, చక్రము, నాగలి, గుణపము, అభయము, వరదాలతో దర్శనమిస్తుంది. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్త మాతృకలలో వారాహి ఒకరు. శాక్తేయులు వారాహిదేవి పార్వతీదేవి మాతృక అని నమ్ముతారు. ఈ మాతృకలు దానవులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవసరానుగుణంగా దేవతల యొక్క శక్తులను సమీకరించి సృష్టించి తమ తమ ఆయుధాలని ఇచ్చినవి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనచే సృష్టింపబడ్డ అన్ని మాతృకలకు తనలో ఐక్యము చేసుకొని శంభుని సంహరించేనని శక్తి పురాణంలో ఉంది. దేవి భాగవతం ప్రకారం చండీమాత రక్తబీజున సంహరించేటప్పుడు వారాహి మాతృకను సృష్టించేనట. దేవి పురాణములో వారాహిదేవిని వరహ జనని, క్రింతంత తను సంభవ, మృత్యు సమయంలో వచ్చే శక్తి అంటే యమశక్తిగా కూడా వర్ణించేదరు. వారాహిదేవి వాహనము అయ్యేను. పాశము ధరించి ఉండగా కూడా పై వాదనలను బలపరుస్తుంది. ఈమెను కైవల్య రూపిణి, వైవస్వతి అని కూడా అంటారు. ఈమెను వాగ్దేవి రూపిణిగా కూడా వర్ణిస్తారు. వారాహిదేవి వరాహ ముఖం అనగా పంది ముఖం కలిగి చక్రము, కత్తి ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలలో ఈ వారాహిదేవి నామం ఉండడం కనిపిస్తుంది. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైన త్వరగా పూర్తవుతాయి. వారాహిదేవి ఈమె సప్త మాతృకలలో ఒక ఆమె. అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటాము. వరహాస్వామి అర్ధాంగి, శ్రీ మహాలక్ష్మి స్వరూపము. నేపాలీయులు ఈమెను బారాహి అనే నామధేయంతో కొలుచుకుంటారు. బౌద్ధమతము వారు వజ్ర వారాహి మరీచిగా ఈమెను పూజిస్తారు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి సప్తమాతృకలు. మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో శంభ నిశుంభ వధ కథ ప్రకారము దేవుళ్ళ శరీరాల నుంచి వారి స్త్రీరూప శక్తులు బయటకు వస్తాయి. శివుని నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రహ్మాని, వరహాస్వామి నుంచి వారాహి ఉద్భవించారు. ఈమె ఉత్తర దిక్కుకు ఆదిదేవత. ఈమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం. రోకలి పండిన ధ్యానాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇది బాహ్యార్థము. అంతరార్థము ఏమిటంటే అహంకార స్వరూప దండనాథ సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిన్యు పసివితే. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది. మనలో అస్తవ్యస్తంగా ఉన్న పృథ్వీ అనే బుద్ధిని రక్తబీజుడు లాంటి పిచ్చి మొక్కలతో అక్కరలేని మనలో వరుసగా ఉద్భవించే ఆలోచనలను లలితామాత సైన్యాధ్యక్షురాలైన దండనాయకి శక్తి అనే నాగలితో దున్నుతూ ఉంటే తన సైన్యం అయినటువంటి రథ, గజ, తురగ, పదాతి దళాల సహాయంతో మనలో ఉన్న మానసిక వికారాలన్నిటినీ
నాశనము చేసి జ్ఞానం అనే సేద్యానికి అంకురార్పణ చేసి ధ్యానం అనే కుండలిని శక్తిని పెంపొందించి రోకలితో ధాన్యము నుండి బియ్యాన్ని వేరు చేసి మన ఆకలికి అన్నమైనట్లుగా అలాగే మన జన్మాంతరాలలో చేసిన కర్మఫలాలను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వారాహి అమ్మవారి గురించి 3వ ఎపిసోడ్లో మరికొంతవరకు తెలుసుకుందాం.